వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. చూడడం ప్రధానంగా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నూతన బ్యాచ్లు అనే ప్రారంభం ఎప్పుడు సార్ అంటే డిఎస్సి అనేది ప్రజెంట్ ప్రారంభమైంది 23/8/2026. అదేవిధంగా తీసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ స్పెషల్ బ్యాచ్ అనేది 7/9/2026 అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబరు ప్రధానం తీసుకుంటే 7వ తారీఖున స్పెషల్ బ్యాచ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్లు అనేవి ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా తీసుకుంటే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 బ్యాచ్లు కూడా మనకి నెక్స్ట్ మంత్ మళ్ళీ 22/9/2026 ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ 22 ప్రారంభం కానున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ అనేది మనం ప్రతి బుధవారం కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్స్ అనేవి అందులో ప్రధానంగా ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ను బేస్ చేసుకుంటూ ఆ స్థాయిలో పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. మరి అది ప్రతి బుధవారం కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా రాయొచ్చు ఫ్రీగా. మరి ఆ పేపరు అయిపోయిన వెంటనే పూర్తి స్థాయిలో మా అధ్యాపక బృందం చేత జనరల్ స్టడీస్ మొత్తం జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ జనరల్ స్టడీస్ మొత్తం ప్రతి అధ్యాపకుడి చేత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ అవి కూడా అర్థమెటిక్ సార్ చేత, రీజనింగ్ సార్ చేత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి మనం చర్చిద్దాం. మనం కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పేపర్ ప్రీవియస్ ఒక పేపర్ని మనం తీసుకుంటే దానిపైన బిట్లు అనేది ఒక అనాలిసిస్ ఒకసారి పరిశీలిద్దాం సార్. మరి ప్రధానంగా రేపు జరగబోయే గ్రాండ్ టెస్ట్లో కానిస్టేబుల్ పేపరు, ఎస్ఐ పేపర్ బేస్ చేసుకుంటూ మనం తయారు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా 176వ ప్రశ్న. ఆగస్టు 2026లో గ్లో లేక్ రామ్సర్ సైట్గా గుర్తించడంతో ఏ రాష్ట్రం మొదటి రామ్సర్ సైట్ను పొందింది అని అడిగాడు సార్. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, మేఘాలయ, నాగాలాండ్ ఇవ్వడం జరిగింది. విచ్ స్టేట్ బికమ్ హోమ్ టు ఇట్స్ ఫస్ట్ రామ్సర్ సైట్ విత్ ద డిసాగ్నేషన్ ఆఫ్ గ్లో లేక్ ఇన్ ఆగస్ట్ 2026. జనరల్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రము రీసెంట్గా రామ్సర్ సైట్గా గుర్తించబడింది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ సార్, అరుణాచల్ ప్రదేశ్. మరి ఇక్కడ సిక్కిం అన్నాం కాబట్టి ఆప్షన్ 2లో సిక్కింలో ఓన్లీ ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది. అదే కీచియో పాల్రీ అనేది ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది సిక్కింలోని. మేఘాలయలో రామ్సర్ సైట్స్ అనేవి లేవు సార్. నాగాలాండ్లో రామ్సర్ సైట్స్ అనేవి లేవు. కాబట్టి ఆగస్టు 2026లో ఈ గ్లో లేక్ అనే రామ్సర్ సైట్ను గుర్తించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే రామ్సర్ సైట్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఈ రామ్సర్ ఒప్పందం పైన భారతదేశం 1982 ఫిబ్రవరి 1వ తారీఖున భారత్ అనేది సంతకం పెట్టడం జరిగింది సార్. భారతదేశం సంతకం పెట్టింది. రామ్సర్ ఒప్పందం పైన భారతదేశం ఎప్పుడు సంతకం పెట్టిందంటే 1982 ఫిబ్రవరి 1 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానంగా భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఇటీవల కాలంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జయప్రకాశ్ నారాయణ రామ్సర్ సైట్ని గుర్తించారు. మరి దానికి ముందు ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే దీనికి చిన్న కోడ్ చెప్తుంది చూడండి సార్. భారతదేశంలోని ప్రస్తుతం రామ్సర్ సైట్స్ అంటే 2026లోని ఎన్ని రామ్సర్ సైట్స్ను భారతదేశంలో గుర్తించారు? రామ్సర్ సైట్స్ను ఈ రామ్సర్ సైట్స్ను ఎన్నిటిని గుర్తించారనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. దానికి కోడ్ ఏంటమ్మంటే చూడు సార్ గమనించాలి. గిల్ దగ్గరకు జేపీ గ్లౌస్ కోసం క్రికెటర్ శుభ్మన్ గిల్ కాబట్టి క్రికెట్ కీపరు చేతులకి పెట్టుకునేవి గ్లౌస్ కాబట్టి గిల్ దగ్గరకు జేపీ గ్లౌస్ కోసం. ఇది ప్రధానంగా రామ్సర్ సైట్స్కి అనేది కోడ్ సార్. ఇక్కడ ప్రధానం తీసుకుంటే అన్నాం కాబట్టి పాట్నా బర్డ్ శాంక్చురీ ఇది ప్రధానంగా భారతదేశంలోని ఈ పాట్నా బర్డ్ శాంక్చురీ అనేది
ఇది ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీన్ని 2026లో గుర్తించారు. రెండవది దా అంటే చారీ ధాండ్. చారీ ధాండ్ అనే ఈ చిత్తడి నేల, ఈ ప్రదేశాన్ని కూడా ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీన్ని ఎప్పుడు గుర్తించారంటే దీన్ని 2026లో గుర్తించారు రామ్సర్ సైట్గా. తర్వాత గిల్ అన్నాం కాబట్టి శాఖా గిల్ అంటాము. ఒత్తు గీ వస్తుందండి. శాఖా గిల్ ఇది కూడా పక్షుల సంరక్షణ కేంద్రం, బర్డ్ శాంక్చురీ. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మనం గమనించాలి. దీని తర్వాత మనం జేపీ అంటే జయప్రకాశ్ నారాయణ బర్డ్ శాంక్చురీ. జయప్రకాశ్ నారాయణ బర్డ్ శాంక్చురీ. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పాట్నా, శాఖా గిల్, జయప్రకాశ్ నారాయణ గుర్తించారు. ఈ గ్లౌస్ అన్నాం కదా సార్, గ్లౌస్ అన్నాం కాబట్టి గ్లౌస్ని గ్లౌగా మార్చుకుంటే గ్లో లేక్ అని వస్తుంది. గ్లో ఇదంటే GLOW, గ్లో లేక్. ఈ గ్లో లేక్ను రీసెంట్గా గుర్తించారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. కలదని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2026లో గుర్తించిన రామ్సర్ సైట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలోని రామ్సర్ సైట్స్ అనేవి ఎక్కువగా ఉన్న రాష్ట్రం మీద అడుగుతాడు. ఎక్కువగా ఉన్న రాష్ట్రం గుర్తుపెట్టుకోండి సార్. ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడులోని 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మరి అదే విధంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో రామ్సర్ సైట్స్ ఏంటంటే 13 ఉన్నాయి. తర్వాత కోడ్ OBP, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ని గుర్తుపెట్టుకో. ఓ అంటే ఒడిస్సాలోని ఎన్ని ఉన్నాయంటే 6. బి అంటే అదేవిధంగా తీసుకుంటే బీహార్లో ఎన్ని ఉన్నాయంటే 6. పి అంటే పంజాబ్లో ఎన్ని ఉన్నాయంటే 6. అంటే 6 రామ్సర్ సైట్స్ కలిగినవి ఈ 3 రాష్ట్రాలు. ఎక్కువైతే తమిళనాడులో 20 ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయి. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించారు గ్లో లేక్ అనేది. సిక్కింలో ఒకటే ఉంది, కీచియో పాల్రీ. ఈ 2 రాష్ట్రాలు లేవని నువ్వు గమనించాలి. 2026లో గుర్తించిన రామ్సర్ సైట్స్ కోడ్ ఇది, గుర్తుపెట్టుకో. 2026 రీసెంట్గా ఆగస్టు నెలలో గుర్తించారు గ్లో లేక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు మంత్లోని 2026 ఆగస్టు. దాని ముందు గుర్తించిన జయప్రకాశ్ నారాయణ, దాని ముందు శాఖా గీలు, దాని ముందు చారీ ధాండ్, దాని ముందు పాట్నా బర్డ్ శాంక్చురీ గుర్తుపెట్టుకోవాలి. ది బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. పెద్దది ఏంటి సార్ అంటే సుందరబన్ అనేది పెద్దదని మనం గమనించాలి. అదేవిధంగా చిన్న రామ్సర్ సైట్ ఏదంటే సురేఖ అన్నాం కాబట్టి రేణుక వెట్లాండ్ అనేది, రేణుక చిత్తడి నేల. రేణుక అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సుందరబన్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనా. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదంటే సుందరబాను. భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ ఏదంటే రేణుక. ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. 2026లోని భారతదేశంలో గుర్తించిన రామ్సర్ సైట్స్ లిస్ట్ అవుట్ ఒక కోడ్ రూపంలో చెప్పడం జరిగింది. గిల్ దగ్గరకు జేపీ, గ్లౌస్ కోసం అనేది. కానీ భారతదేశం ఈ రామ్సర్ ఒప్పందం పైన ఎప్పుడు సంతకం పెట్టిందంటే 1982 ఫిబ్రవరి 1 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్ రీసెంట్గా దీన్ని గుర్తించడం జరిగింది రామ్సర్ సైట్గా. ఆగస్టులో చివరి గుర్తించారు ఇది. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలించండి సార్. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఇది సార్ ప్రశ్న. ఆప్షన్ 1 విక్రమ్ మిశ్రా, ఆప్షన్ 2 సంజయ్ వర్మ, ఆప్షన్ 3 విశ్వేష్ నేగి, ఆప్షన్ 4 వినయ్ ఎం క్వాత్రా అని ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇక్కడ ప్రధానం తీసుకుంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే గుర్తుపెట్టుకోండి సార్. ఆప్షన్ 3 విశ్వేష్ నేగి అనే వ్యక్తి. ఆప్షన్ 3 గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఆన్సరు విశ్వేష్ నేగి, డైరెక్ట్ ఆన్సర్ సార్. మిగతా వాళ్ళు విక్రమ్ అనేది మిశ్రా తప్పు, సంజయ్ వర్మ తప్పు, అదేవిధంగా వినయ్ ఎం క్వాత్రా తప్పని గమనించాలి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకంటే రీసెంట్గా హూ హ్యాజ్ అపాయింటెడ్ యాజ్ ది నెక్స్ట్ చూసుకోండి. ఇక్కడ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ టు ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అన్నాడు. ఆన్సర్ ఏంటి సార్ అంటే విశ్వేష్ నేగి అని మనం గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్. నెక్స్ట్ ప్రశ్న చూడండి సార్. ఆగస్టు 3, 2026 నుండి అమల్లోకి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎవరు సార్? అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
హూ వాజ్ ద అపాయింటెడ్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ August 3, 2026 అన్నాడు సార్. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? స్వామినాథన్ జానకీరామన్, రోహిత్ జైను, అదేవిధంగా తీసుకుంటే మోనిసా చక్రవర్తి, ఎం రాజేశ్వరరావు ఇవ్వడం జరిగింది సార్. మరి ఇక్కడ రీసెంట్గా 2026 August 3 అంటే ఇదే మంత్లోని ఈ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, ఈ ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు సార్ నియమితులయ్యారు అన్నాడు. ఇందులో ఆప్షన్ అనేది స్వామినాథన్ జానకీరామ్ అనే వ్యక్తి ఆర్బీఐలోని ప్రధానంగా ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ సార్. అతను అంటే రాంగ్ ఆన్సర్గా నువ్వు పరిగణించాలి, డిప్యూటీ గవర్నర్. మరి రోహిత్ జైన్ అనే వ్యక్తి కూడా డిప్యూటీ గవర్నర్ సార్. అదేవిధంగా తీసుకుంటే పూర్తిగా కాదు, సంబంధం లేని పేరు రాజేశ్వరరావు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటి సార్ అంటే మోనిసా చక్రవర్తి. గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మూడవది రైట్ ఆన్సర్గా పరిగణించాలి. అదే సార్ మోనిసా చక్రవర్తి. అయితే మిగతా ఈ స్వామినాథన్ జానకీరామన్, రోహిత్ జైన్ అన్నాం. మరి జనరల్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా 4 ఉన్నారు. మరి 4ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకసారి కోడ్ చూడండి సార్. ఇక్కడ 4 పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్వామి, చూడండి సార్, స్వామి ప్రధానం తీసుకుంటే ఇతను డిప్యూటీ గవర్నర్స్ ప్రజెంట్ 4 ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే రోహిత్తో శిరీష. కాబట్టి ఇక్కడ ప్రధానంగా స్వామినాథన్ జానకీరామన్ అన్నాం, రోహిత్ జైను, అదేవిధంగా శిరీష్ చంద్ర ముర్ము, ఇలాగ 4 పేర్లు వస్తాయి సార్. ఫస్ట్ పేరు ఏదంటే స్వామినాథన్ జానకీరామన్, అదేవిధంగా రోహిత్ జైను. వీళ్ళు స్వామినాథన్ జానకీరామన్, అదేవిధంగా తీసుకుంటే రోహిత్ జైను, అదేవిధంగా తీసుకుంటే పూనం గుప్తా, అదేవిధంగా తీసుకుంటే శిరీష్ చంద్ర ముర్ము. వాడు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు సార్? శిరీష్ చంద్ర ముర్ము. వాడు ఆప్షన్లో ఇచ్చి ప్రశ్న ఏమి అడిగాడు? ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడిగాడు. పేరు పెట్టాము. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే మోనిసా చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మిగతా వాళ్ళు ఎవరు? ఈ స్వామినాథను, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్. ఎంతమంది ఉన్నారు? ప్రజెంట్ 4 ఉన్నారు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ చూడు, స్వామి పుణ్యమ రోహిత్తో శిరీష. ఇది కోడ్ సార్. ఈ కోడ్ ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకుంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే అది అడిగింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడిగాడు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టి ఆప్షన్ 3లో ఉంది మోనిసా చక్రవర్తి. మిగతా వాళ్ళు ఎవరంటే డిప్యూటీ గవర్నర్స్. 2 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు, వేరే పేరు ఒకటి ఇచ్చాడు, రాంగ్ ఆన్సర్. మనకి డిప్యూటీ గవర్నర్స్ కూడా మీకు కోడ్ చెప్పడం జరిగింది. ఆర్బీఐకి ప్రజెంట్ 4 ఉన్నారు. స్వామి పుణ్యమ రోహిత్తో శిరీష. రోహిత్ అంటే రోహిత్ శర్మ. స్వామి పుణ్యమ రోహిత్తో శిరీష అని కోడు. స్వామి అంటే గుర్తుపెట్టుకోండి సార్, స్వామినాథన్ జానకి రామన్. పుణ్యమ అంటే పూనం గుప్తా. స్వామి పుణ్యమ రోహిత్తో శిరీష. రోహిత్ అంటే రోహిత్ జైన్. శిరీష్ అంటే శిరీష్ చంద్ర ముర్ము. గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ 4 కూడా కోడ్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరంటే మోనిసా చక్రవర్తి. ఆర్బీఐని 1935లో స్థాపించారు. 1949లో జాతీయకరణం చేయడం జరిగింది. ఆప్షన్లు ఏ విధంగా ఎలిమినేషన్ చేసుకుంటూ మనం వెళ్ళాలి సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. 2026లోని కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరన్నాడు? హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ టు రిసీవ్ ద కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ ఇన్ 2026 అన్నాడు సార్. ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? అన్నపూర్ణ సుబ్రహ్మణ్యన్, టెస్సీ థామస్, గగన్దీప్ కాంగు, రీతు కారిదల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ డైరెక్ట్ ఆన్సరు 2026లో కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడల్ అందుకున్న భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరంటే అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ సార్.
మరి టెస్సీ థామస్ అనేది రాంగ్ ఆన్సర్. టెస్సీ థామస్ ఎవరు సార్? మీ అందరికీ తెలుసు, మిస్సెల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. మిగతావన్నీ సంబంధం లేదు, మిగతా 3 ఆన్సర్లు, కానీ రిలేటివ్ ఇచ్చాడు కాబట్టి టెస్సీ థామస్ ఎవరంటే మిస్సెల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. మరి మిస్సెల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే మనందరికీ తెలుసు, ఏపీజే అబ్దుల్ కలాం. క్షిపణి వ్యవస్థ పిత అబ్దుల్ కలాం అయితే మిస్సెల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరమ్మంటే అన్నపూర్ణ సుబ్రహ్మణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. కాస్పర్ విక్రమ్ సారాభాయ్ మెడలు అందుకోవడం జరిగింది. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2026 పథకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచిందన్నాడు. వాట్ వాజ్ ద ఇండియన్ ఓవరాల్ పొజిషన్ ఇన్ ద మెడల్ చూసుకుని ద మెడల్ ఎట్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026 అన్నాడు. ఏ స్థానంలో నిలిచింది టెల్లి ఎట్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026. అయితే 3rd, 4th, 5th, 2nd ఇచ్చాడు. జనరల్గా 2026 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే స్కాట్లాండ్లో జరిగాయి, గ్లాస్కోలో జరిగాయి సార్. దీనికి ముందు కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో జరిగాయి. కాబట్టి ఇప్పుడు స్కాట్లాండ్లో జరిగాయి, గ్లాస్కోలో జరిగాయి. మరి కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఈ అడిగిన భారతదేశం పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉందని ప్రశ్నించాడు. మరి ఏ స్థానంలో ఉందనేది మనం తెలుసుకోవాలంటే దానికి కోడ్ ఒకసారి చూడండి సార్. ఏబిసి అంటే పథకాల పట్టికలోని ఫస్ట్ ప్లేసు ఆస్ట్రేలియా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఆస్ట్రేలియా, ఫస్ట్ ఆస్ట్రేలియా. మరి రెండవది ఏంటి సార్ అంటే బ్రిటన్ అంటే ఇంగ్లాండ్. మూడవది ఏదంటే కెనడా. అదేవిధంగా 4వది ఏంటి సార్ అంటే ఇండియా. కోడ్ ఏబిసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి ఓవరాల్గా 39 వచ్చాయి సార్ మెడల్స్. పథకాల పట్టికలో 4వ స్థానంలో ఉంది, 39 వచ్చాయి. అందులో ప్రధాన 39లో 3 ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకుంటే 13 అనేవి గోల్డ్ వచ్చాయి. మరి అదేవిధంగా ప్లస్ 17 అనేవి సిల్వర్ వచ్చాయి. అదేవిధంగా తీసుకుంటే 13 + 17 అనేది మనకి 30 అవుతుంది కాబట్టి రిమైనింగ్ 9 అనేవి బ్రాంజ్ వచ్చాయని గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా 39 వచ్చాయి మనకి. 13 + 17 + 9 గోల్డ్, సిల్వరు, బ్రాంజ్. ఇండియా ఏ పొజిషన్లో ఉంది సార్? 4th పొజిషన్లో ఉంది. ఇదిగోండి ఎక్కడ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. 4th ఓకేనా. 2nd ప్లేస్ ఏది, 3rd ప్లేస్ ఏది, 5th ప్లేస్ ఇచ్చాడు. ఎందుకంటే మన ఫస్ట్ ప్లేస్ ఏదంటే మనకి ఆస్ట్రేలియా ఫస్ట్, తర్వాత బ్రిటన్, తర్వాత కెనడా. కామన్వెల్త్ గేమ్స్ని ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా అనేది ఎక్కువ సార్లు నిర్వహించింది. ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్ని ఎన్నిసార్లు నిర్వహించింది అడుగుతాడు. గుర్తుపెట్టుకో, 5 సార్లు నిర్వహించింది. ఎన్నిసార్లు అంటే 5 సార్లు. ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్ను 5 సార్లు నిర్వహించింది. మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే కెనడాలో జరిగాయి సార్. కెనడాలో హామిల్టన్లో జరిగాయి. 1930లో జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా కామన్వెల్త్ గురించి వాడిచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. పథకాల పట్టికలో భారతదేశం 4th ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చదవండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 176 సంవత్సరాల చరిత్రలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఉమెన్ ఓకేనా. ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ 176 years history, who became the first woman director general of the geological survey of India in its 176 year history అన్నాడు. ఏం ఆప్షన్లు ఇచ్చాడు? అసిత్ సాహా ఇచ్చాడు, వర్ష అశోక్ ఆగ్లేవే, వందన వర్మ, అదేవిధంగా తీసుకుంటే నీలం కపూర్ ఇచ్చాడు. డైరెక్ట్ ఆన్సర్ సార్. రీసెంట్లీ అపాయింటెడ్ కాబట్టి ఫస్ట్ ఉమెన్ 176 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు బాధ్యతలు చేపట్టారు. ఆవిడ పేరే గుర్తుపెట్టుకోండి, వర్ష అశోక్ ఆగ్లావే. అంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 వర్ష అశోక్ ఆగ్లావే. మిగతావనేది 1 తప్పు, 2, 3 తప్పు, 4 తప్పు అని గమనించాలి సార్. వెరీ ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో అడుగుతాడు సార్. కలకత్తా. చాలా ప్రీవియస్ పేపర్లు అడిగాడు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కోల్కతాలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆగస్టు 1, 2026 స్వామి వివేకానంద సంస్కృత యువజన కేంద్రంలో ఏ నగరంలో ప్రారంభించారు? డైరెక్ట్ ఆన్సర్ సార్. ఇది మైసూరులో ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించారు, మైసూరులో. బెంగళూరు అనే తప్పు ఆన్సరు, హుబ్లీ అనే తప్పు ఆన్సరు, మంగళూరు అనే తప్పు ఆన్సరు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మైసూరు.
ఇక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రాన్ని మైసూరులో ప్రారంభించారు, కర్ణాటక రాష్ట్రంలో. బెంగళూరుని మనం సైన్స్ సిటీ అంటాం, ఎలక్ట్రానిక్ సిటీ అంటాం, స్పేస్ సిటీ అంటాం, కంప్యూటర్ సిటీ అంటాం, గార్డెన్ సిటీ అంటాం. హుబ్లీ అనగానే ప్రధాన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ అనేది ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందంటే హుబ్లీలో ఉంది సార్, సిద్ధార్థ రోయ రైల్వే ప్లాట్ఫామ్ అంటాం. అదేవిధంగా మంగళూరు అనేది ఒక షీ పోర్ట్ అంటే గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటక రాష్ట్రంలో కలదు. మరి ఈ విధంగా ఆప్షన్లు అనేది చెప్పడం జరిగింది. మైసూరు గుర్తుపెట్టుకోవాలి. మరి స్వామి వివేకానందుడు ప్రధానంగా ఆయన పుట్టినరోజు జనవరి 12, 1863 జనవరి 12న ఈయన పుట్టడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ స్వామి వివేకానందుడు. అందుకే జనవరి 12న మనం ఏం జరుపుకుంటామంటే నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం జనవరి 12. అదేవిధంగా తీసుకుంటే ఆగస్టు 12 ఏం జరుపుకుంటామంటే ఇంటర్నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ యూత్ డే. స్వామి వివేకానందుడి యొక్క అసలు పేరే నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2026 ఆగస్టు 1న స్వామి వివేకానంద సంస్కృత యువజన కేంద్రం ఏ నగరంలో ప్రారంభించారంటే గుర్తుపెట్టుకో, మైసూరు ఇన్ కర్ణాటకని గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ప్రధానంగా 182 ఆన్సరు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. 1863 గుర్తుపెట్టుకోండి సార్. 1860 డేట్ అడిగాడు చాలా ప్రీవియస్ పేపర్లో. నెక్స్ట్ 183 ఏ రాష్ట్ర మత స్వేచ్ఛా చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు అన్నాడు. గుజరాత్, సిక్కిము, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇచ్చాడు. మత స్వేచ్ఛా చట్టం అనేది ఇటీవలి కాలంలో 2026లో భారత రాష్ట్రపతి 2వ మహిళా రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి ఆమోదించారు అని అడిగాడు. డైరెక్ట్ ఆన్సర్ సార్, గుజరాత్ కాదు, సిక్కిం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మహారాష్ట్ర అనేది రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ సార్. ఎందుకంటే మత స్వేచ్ఛ అన్నాడు కాబట్టి ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 అనేవి రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మతాల గురించి తెలియజేస్తాయి. అంటే స్వేచ్ఛగా మన మతాన్ని స్వీకరించడం, స్వేచ్ఛగా భావ ప్రకటన చేసుకోవడం, మత ప్రచారం చేసుకోవడం, విద్యా సంస్థల్లో మత బోధన అనేది చేయకూడదు అనేది ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు తెలియజేస్తాను, నువ్వు గమనించాలి. అటువంటి విచ్ స్టేట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ 2026 రిసీవ్డ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అప్రూవల్ అన్నాడు. మహారాష్ట్ర ఈజ్ రైట్ ఆన్సర్. రిమైనింగ్ ఆన్సర్ రాంగ్గా నువ్వు పరిగణించాలి. నెక్స్ట్ మనం పరిశీలిస్తే ప్రశ్న, నూతన కీలక ఖనిజాల విధానం కింద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం భారతదేశంలో మొదటి అన్వేషణ లైసెన్స్ను ఏ రాష్ట్రం జారీ చేసింది అన్నాడు సార్. గుజరాత్, ఒడిస్సా, జార్ఖండ్, రాజస్థాన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నూతన కీలక ఖనిజాల విధానం కింద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం భారతదేశంలోని మొదట అన్వేషణ. అసలు ఎప్పుడు ఈ ఖనిజాల గురించి మాట్లాడాడో రీసెంట్లీ. కాబట్టి రీసెంట్లీగా విచ్ స్టేట్ ఇష్యూడ్ ఇండియన్ ఫస్ట్. కాబట్టి ఎక్స్ప్లోరేషన్. ఈ జనరల్ తీసుకుంటే ఏదైతే నూతన కీలక ఖనిజాలు అన్నాడో మనకి గుజరాత్, ఒడిస్సా, జార్ఖండ్, రాజస్థాన్ ఇచ్చాడు. గుజరాత్ అనేది తప్పు, ఒడిస్సా తప్పు. రీసెంట్లీగా రాజస్థాన్ అమ్మ. ఈ రాజస్థాన్లోని ప్రధానంగా నూతన కీలక ఖనిజాల విధానం కింద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం భారతదేశంలో మొదటి అన్వేషణ లైసెన్స్ను ఈ రాష్ట్రం జారీ చేసింది. ఎందుకంటే ఖనిజాలు సమృద్ధంగా దొరుకుతాయి. సరే, చోటానాగపూర్ పీఠభూమి ఎక్కడ ఉందో ఇక్కడ ఖనిజాలు దొరుకుతాయి, దీన్ని ఖనిజాల గిన్నె అంటారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవడం, జార్ఖండ్లో బొగ్గని, ఒడిశాలో బాక్సైట్ అని, ఇలా అన్ని ఖనిజాలు దొరుకుతాయి. కానీ రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఖనిజాలు ఉత్పత్తుల ఫస్ట్ ప్లేస్ ఉంది సార్. ఎందుకంటే రాజస్థాన్లో రాగి నిక్షేపాలు ఎక్కువ ఉన్న ఖేత్రి వద్ద చాలా ఫేమస్ రాగి నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ఖేత్రి. రాజస్థాన్లో ప్రధానంగా రాతినార లేదా ఆస్బెస్టాస్ ఉత్పత్తులు అదే ఫస్ట్. రాజస్థాన్లో జింకు ఉత్పత్తులు రాజస్థాన్ ఫస్ట్, జింకు ఉత్పత్తులోని. జిప్సం ఉత్పత్తులు రాజస్థాన్ ఫస్ట్. సీసము లేదా లెడ్ ఉత్పత్తులు రాజస్థాన్ ఫస్ట్ ఉంటుంది. పాలరాయి లేదా మార్బుల్స్ ఉత్పత్తులు అదే ఫస్ట్. అదేవిధంగా తీసుకుంటే బెరీలియం ఉత్పత్తులు రాజస్థాన్ ఫస్ట్. అందుకే జనరల్గా టంగ్స్టన్ ఉత్పత్తి కావచ్చు, బెరీలియం ఉత్పత్తి కావచ్చు, జింకు కావచ్చు, జిప్సం కావచ్చు, సీసం కావచ్చు, అన్ని ఖనిజాలు ఎక్కువ పుష్కలంగా దొరికే రాష్ట్రమే రాజస్థాన్. అందుకే అక్కడ నూతన కీలక ఖనిజాల విధానం కింద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కోసం భారతదేశంలో మొదటి అన్వేషణ లైసెన్స్ను ఈ రాష్ట్రం జారీ చేసిందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన స్వదేశీ డైమండ్ సపోర్ట్ వెసల్ నిపాన్
ఏ నగరంలో నిర్మించబడింది? అసలు హిందుస్థాన్ షిప్యార్డ్ అంటే విశాఖపట్నం గుర్తు రావాలి. నీకు ముందు షిప్యార్డ్స్ గురించి తెలియాలి సార్, ఎందుకంటే వైజాగ్ అనగానే ఇక్కడ హిందుస్థాన్ షిప్యార్డ్ ఉంది. ఇక్కడ ప్రధానంగా ప్రయాణికుల నౌకలు ఇవి తయారు చేస్తారు. అదేవిధంగా తీసుకుంటే ఇది గోవా షిప్యార్డ్ అన్నాం, ఇక్కడ లాంచ్లు తయారు చేస్తారు. అదేవిధంగా తీసుకుంటే ఇది కేరళలో కొచ్చిన్ షిప్యార్డ్ ఉంది, ఇక్కడ స్టీమర్లు తయారు చేస్తారు. స్టీమర్లు వాణిజ్య నౌకలు కూడా తయారు చేస్తారు. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్యార్డ్ ఉంది, ఇక్కడ యుద్ధ నౌకలు తయారు చేస్తారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లోని గార్డెన్ రీచ్ షిప్యార్డ్ ఉంది, అక్కడ యుద్ధ నౌకలకి మరమ్మతులు రిపేర్లు చేస్తారు. అంటే ఇక్కడ హిందుస్థాన్ షిప్యార్డ్ అనేది గుర్తు రావాలి, విశాఖపట్నం. ఆ విధంగా కూడా పెట్టవచ్చు ఆన్సరు. ఆప్షన్ 3లో ఉంది విశాఖపట్నం, మిగతావన్నీ తప్పు సార్. ఎందుకంటే హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన స్వదేశీ డైవింగ్ సపోర్ట్ వెసల్ నిపన్ అనేది ఏ నగరంలో నిర్మించారంటే వైజాగ్. డైరెక్ట్ ఆ రూట్లో కూడా చెప్పొచ్చు. హిందుస్థాన్ షిప్యార్డ్ అనేది ఎక్కడ ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. షిప్యార్డ్స్ బట్టి కూడా మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ప్రశ్న మనం పరిశీలిస్తే, ఇటీవలే భౌగోళిక జిఐ ట్యాగ్ పొందిన పితోరా పెయింటింగ్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ గిరిజన కళారూపం అన్నాడు సార్. పితోరా పెయింటింగ్ విచ్ రీసెంట్లీ రిసీవ్డ్ ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాం. కాబట్టి ఇది ట్రెడిషనల్ ట్రైబల్ ఆర్ట్ ఫ్రమ్. అదేవిధంగా తీసుకుంటే ఏదైతే ఈ ట్రెడిషనల్గా బాగా ప్రసిద్ధి పొందిందో, కాబట్టి అటువంటి ఈ జిఐ ట్యాగ్ పొందిన ఈ పితోరా పెయింటింగ్ అనేది ఏదన్నారో, ఈ పితోరా పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిందని అడిగాడు సార్. చాలా 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 ఇంపార్టెంటు. రాజస్థాను, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇటీవల వార్తల్లో వచ్చింది సార్. గుజరాత్ రాష్ట్రంలోని ప్రధానంగా ఇది పెయింటింగ్ అనేది ఉందని మనం గమనించాలి. అంటే రాజస్థాన్ అనేది తప్పు ఆన్సరు, మధ్యప్రదేశ్ తప్పు, మహారాష్ట్ర తప్పు. రైట్ ఆన్సర్ ఏదంటే గుజరాత్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి సార్ అంటే పితోరా అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇంకా నీకు కావాలంటే ఒకసారి గమనించండి సార్, ఇక్కడ ప్రధానంగా ఒక ట్రైబ్ ఉంది సార్, అదే రాత్సా అనే ఒక ట్రైబ్ ఉంది. అదేవిధంగా బిల్ అనే ఒక ట్రైబ్ ఉంది, బిలాలా అనే ఒక ట్రైబ్ ఉంది. వీళ్ళు ప్రధానంగా వేసే పెయింట్ ఏదంటే గుర్తుపెట్టుకో, పితోరా పెయింట్. పితోరాలో రా ఉంది కాబట్టి రాత్సా అని గుర్తుపెట్టుకో. పితోరాని రివర్స్ చేస్తే 2 అక్షరాలు తిప్పితే ఇది రా, ఇది ఒత్తుతా కాబట్టి రాత్సాగా కూడా మార్చుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఇటీవలే జిఐ ట్యాగ్ పొందిన పితోరా పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ గిరిజన కళారూపం అన్నాడు. సాంప్రదాయ గిరిజన కళారూపం అంటే గుజరాత్ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ గిరిజన కళారూపం. ఎవరంటే గిరిజనులు ఎవరంటే రాత్సా గిరిజనులు ఈ పెయింటింగ్ అనేది వేస్తారు. ఇంకా బిల్ అండ్ బిలాల అనే వాళ్ళు కూడా కొన్ని చోట్ల వేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా లింక్స్ అనేది తెలియాలి సార్. రాత్సా అని గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలించండి. చాలా 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 ఇంపార్టెంట్ సార్. ఇది అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలిస్తే, కామన్వెల్త్ గేమ్స్ 2026లోని ప్రధానంగా జూడోలో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయులుగా ఎవరు నిలిచారు? హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్స్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ జూడో ఎట్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026 అన్నాడు. అదే ప్రధానంగా ఎవరు సార్ గెలిచారంటే ఆప్షన్లు ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రధానం తీసుకుంటే, సుశీల్ లెక్మా బామ్, అదేవిధంగా హర్ష్ సింగ్, అదేవిధంగా అస్మతా దే కాదు సార్, అస్మతా దే ఇది. అదేవిధంగా జాషువా కట్జ్. అంటే ఇక్కడ ప్రధానంగా ఇటీవలే కాబట్టి కామన్వెల్త్ గేమ్స్ 2026లో జూడోలో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయులుగా ఎవరు నిలిచారంటే 2 ఉన్నారు సార్. ఆ 2 ఎవరంటే ఇదండి సార్. 2లో ఉన్న వ్యక్తి ఈ సింగ్ అండి, నెంబర్ 2లో ఉన్న వ్యక్తి హర్ష్ సింగ్, నెంబర్ 3లో ఉన్న వ్యక్తి అస్మితా దే. అంటే ఇక్కడ 2, 3 ఎక్కడ చూడాలి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 1వ తప్పు అండి, 3వ తప్పు, 4వ తప్పు. అంటే హర్ష్ సింగ్ అండ్ అస్మితా దే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు జూడోలోని మనకి ఏ పథకాలు గెలుపొందారంటే గోల్డ్ మెడల్గా పరిగణించాలి. నెక్స్ట్ మనం పరిశీలిస్తే, ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపేటివ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 2025లో మార్కెట్
డిస్టరెన్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్ ఎంత? ఒకసారి చూడండి. కాంపిటేర్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం 2025 మార్కెటింగ్ డిస్టరెన్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్ ఎంత అన్నాడు సార్. 52, 61, 57, 65 ఇచ్చాడు. డైరెక్ట్ ఆన్సర్ 2025లో మార్కెటింగ్లోని ప్రధానంగా ఈ కాంపిటేర్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారతదేశం ప్రధానంగా తీసుకుంటే భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్ ఎంత అన్నాడు. వెరీ డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్ డైరెక్ట్గా పెట్టాలి సార్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్గా పరిగణించాలి. 1వ తప్పు, ఎందుకంటే ర్యాంక్స్ అనేవి నెంబర్ సిస్టమ్ కాబట్టి 52, 61, 65 ఇచ్చిన తప్పు. 57వ ర్యాంక్ అనేది రైట్ ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి పరిశీలించండి సార్. దీని తర్వాత పబ్లిక్ పరీక్షలలో పరీక్షా పత్రాల లీకేజీలు మరియు వ్యవస్థీకృత కాపీయింగ్కు వ్యతిరేకంగా చర్యలను బలోపేతం చేయడానికి 2026లో రాజ్యసభ ఏ బిల్లును ఆమోదించింది? ఇటీవలి కాలంలో మనం చూసాం, ధర్మేంద్ర ప్రధాన్ పైన వ్యతిరేక తిరుగుబాటు వచ్చింది, రాజీనామా చేయమన్నారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకేజ్ అని మనం వార్తలు వింటున్నాం. మరి అటువంటి పబ్లిక్ పరీక్షల్లోని ప్రధానంగా ఏవైతే పరీక్ష పత్రాలు లీకేజ్ అవుతాయో, అదేవిధంగా ఏవైతే కాపీయింగ్ అవుతాయో వాటికి వ్యతిరేకంగా చర్యలను బలోపేతం చేయడానికి 2026లో రాజ్యసభ ఏ బిల్లును ఆమోదించిందంటే డైరెక్ట్ పెట్టవచ్చు, యాంటీ పేపర్ లీక్, అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నాడు తప్పు, అదేవిధంగా నేషనల్ రిక్రూట్మెంట్ అన్నాడు తప్పు, ట్రాన్స్ఫర్మేషన్ బిల్ అని, అదే పబ్లిక్ ఎగ్జామినేషన్ రెగ్యులేషన్ బిల్ అన్నాడు తప్పు. ఎందుకు సార్ అంటే పరీక్షల్లో లీకేజీలు జరుగుతున్నాయి, పరీక్షల్లో ఒక ప్రామాణిక లేకుండా నిర్వహిస్తున్నారు కాబట్టి యాంటీ పేపర్ లీక్ అమాండ్మెంట్ బిల్ అనేది రైటు చూసుకుంటే యాంటీ పేపర్ లీక్ అనేది ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. నెక్స్ట్ తీసుకుంటే సార్, భారతదేశంలో మొట్టమొదటి టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏ నగరంలో స్థాపించబడుతుంది? ఇన్ విచ్ సిటీ విల్ ఇండియన్స్ ఫస్ట్ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ బి ఎస్టాబ్లిష్డ్ అన్నాడు సార్. గ్వాలియర్, ఇండోరు, భోపాలు, జబల్పూర్ అన్ని మధ్యప్రదేశ్లో ఉన్నాయి సార్. అన్ని మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నవే. అందులో ప్రధానంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏ నగరంలో స్థాపించబడుతుంది అన్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారి అంటే ఆన్సర్ గ్వాలియర్ సార్. ఇండోరు కాదు, భోపాలు కాదు, జబల్పూర్ కాదు, గ్వాలియర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాలుగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఇండోరు, భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అండి. అదేవిధంగా తీసుకుంటే మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉందంటే జబల్పూర్లో ఉంది. జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉందంటే నర్మదా నది ఒడ్డున ఉందని మనం గమనించాలి. సరే, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ వన్ ఆన్సర్ 1 రైట్ ఆన్సర్. జూలై 2026లో మీ సేవా ప్లాట్ఫారం ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఏ రాష్ట్రం అనుమతించింది? విచ్ స్టేట్ ఆథరైజ్డ్ ద ఇష్యూ? చూసుకోండి, ఏదైతే ఇష్యూ ది ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ త్రూ ద మీ సేవా ప్లాట్ఫామ్ ఇన్ జూలై 2026. అంటే జనరల్గా అది జారీ చేయడం కోసం ఏ రాష్ట్రం సార్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇచ్చాడు. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో మీ సేవా ప్లాట్ఫామ్ ద్వారా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఆ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది సార్. మిగతావన్నీ రాంగ్ ఆన్సర్గా పరిగణించాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తీసుకుంటే ఇవి మిగతాది మీకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక అయితే శివకుమారు, తమిళనాడు అయితే జోసెఫ్ విజయ్ అని గమనించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మీ సేవా ప్లాట్ఫామ్ ద్వారా ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఏ రాష్ట్రం అనుమతించిందంటే గుర్తుపెట్టుకో, తెలంగాణ ప్రభుత్వం. నెక్స్ట్, రోమ్ స్టాట్యూట్ నుంచి వైదొలగడానికి మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి నిష్క్రమించడానికి ఏ దేశం ఐక్యరాజ్య సమితికి అధికారికంగా నోటిఫై చేసింది? చాడ్, అదేవిధంగా తీసుకుంటే మాలై, అదేవిధంగా తీసుకుంటే వెనిజులా, అదేవిధంగా తీసుకుంటే నైజర్ ఇచ్చాడు. రోమ్ స్టాట్యూ నుండి వైదొలగడానికి మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి నిష్క్రమించడానికి ఇంటర్నేషనల్ కోర్టు అన్నాడు, ఐసీసీ. ఓకే, ఏ దేశ ఐక్యరాజ్య సమితికి అధికారికంగా నోటిఫై జారీ చేసిందంటే వెనిజులా సార్. ఇది రీసెంట్ డేటా గుర్తుపెట్టుకోండి, వెనిజులా రైట్ ఆన్సర్. మిగతావనేవి రాంగ్ ఆన్సర్లుగా మనం పరిగణించాలి. నెక్స్ట్, ప్రతి సంవత్సరం
అంతర్జాతీయ పులుల దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటాం అన్నాడు సార్. ఆన్ విచ్ డేట్ ఈజ్ ఇంటర్నేషనల్ టైగర్స్ డే చూసుకోండి, ఇక్కడ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అన్నాడు. అంటే అంతర్జాతీయ పులుల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకోవడం డైరెక్ట్గా ఎన్నో పేపర్లు అడిగాడు. జూలై 29 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే డైరెక్ట్ ఆన్సర్ సార్ జూలై 29 అనేది అంతర్జాతీయ టైగర్స్ డే. మరి అదేవిధంగా జూలై 26 ఏదంటే కార్గిల్ విజయ్ దివాస్, కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటాము. మరి జూలై 28 ఏంటి సార్ అంటే ప్రపంచ హెపటైటిస్ డేగా జరుపుకుంటాం. ఏది ప్రపంచ హెపటైటిస్ డేగా జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి హెపటైటిస్ డేగా. మరి 31కి ఏం ప్రియారిటీ లేదు. 29 తీసుకుంటే అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి జూలై 1 తీసుకుంటే ప్రధానంగా చాలా పేపర్లు అడిగాడు, ఇది ఎస్బీఐ డేగా జరుపుకుంటాము. అదేవిధంగా డాక్టర్స్ డేగా జరుపుకుంటాము. అదేవిధంగా జిఎస్టీ డేగా జరుపుకుంటాం జూలై 1. మరి అదేవిధంగా జూలై 11 తీసుకుంటే ప్రధానంగా ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సార్ ప్రధానంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ వన్ తీసుకుంటే బీమ్కో ఐసిఎస్ చూసుకోండి, ఇక్కడ సి ఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం నావికులు అంటే ఎవరైతే ఉన్నారో సి ఫేరర్లు సరఫరాదారుగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నాడు. చూసుకో, బీమ్కో ఐసిఎస్ సి ఫేరర్ వర్క్ ఫోర్స్ రిపోర్ట్ 2026 ప్రకారం ఎవరైతే నావికులు ఉన్నారో ఈ నావికులు అనేవాళ్ళు సరఫరాదారులుగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నో ర్యాంకులో ఉంది. అంటే ఎవరైతే సముద్ర షిప్పుల నుంచి నావికులని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సరఫరా చేస్తారు, ఆ సరఫరా చేసిన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఈ నావికుల సరఫరాలో సెకండ్ ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏదంటే ఫిలిప్పైన్స్గా మనం పరిగణించాలి. ఫస్ట్ ఏడ్ సార్ అంటే ఫిలిప్పైన్స్, ఎక్కువ మంది ప్రపంచంలోనే ఫిలిప్పైన్స్ ఫస్ట్, సెకండ్ ఇండియా, తర్వాత చైనా, రష్యా ఇవన్నీ వస్తాయి సార్. కాబట్టి ఆన్సర్ ఈ సెకండ్ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏదంటే ఫిలిప్పైన్స్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత పాఠశాల విద్యలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరియు రోబోటిక్స్ను అనుసంధానించడానికి ఏ రాష్ట్రం డిజిటల్ స్క్వేర్ మరియు ఆర్ఐజ్ కార్యక్రమాలను ప్రారంభించింది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రశ్న అడిగితే 99% అక్కడ ఆన్సర్ కేరళ పెట్టాలి సార్. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్వశ్చన్స్ ఎప్పుడు ఫ్రేమ్ అయినా ఎక్కువ కేరళను చూస్ చేయి. కాబట్టి పాఠశాల విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ను అనుసంధించడానికి ఏ రాష్ట్రం డిజిటల్ స్క్వేర్ మరియు ఆర్ఐజ్ కార్యక్రమాలు ప్రారంభించిందంటే కేరళగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిగతావనేవి తప్పు సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. యునైటెడ్ స్టేట్స్లో జరిగిన ప్రధానంగా లోకయాన్ 2026 యాత్ర మరియు ఇక్కడ ప్రధానంగా సాయిల్ 250 సముద్ర వేడుకల్లో ఏ భారతీయ దళ నౌక పాల్గొన్నది. ఐఎన్ఎస్ సుదర్శన్ అనేది పాల్గొన్నది సార్. డైరెక్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ ఈ ప్రధానం తీసుకుంటే చెన్నై అని ఇచ్చాడు. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఏదంటే సుదర్శని పాల్గొనడం జరిగింది. SUDARSHINI సుదర్శని ఆన్సర్. యునైటెడ్ స్టేట్స్లో జరిగిన, అమెరికాలో జరిగిన ఈ లోకయాన్ 2026 యాత్ర మరియు ఈ సాయిల్ 250 సముద్ర వేడుకల్లో భారతదేశం నుంచి ఒక నౌక పాల్గొన్నది. ఆ నౌక ఏదంటే ఈ అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ప్రధానం తీసుకుంటే సెలబ్రేషన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోని. ఎప్పుడు సార్ అంటే అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం నుంచి ఒక నౌక వెళ్ళింది. అమెరికా 47వ అధ్యక్షుడే డొనాల్డ్ ట్రంప్. ఇదండి సార్ లోకయాన్ 26 ప్రధానం తీసుకుంటే 250 సంవత్సరాలు పూర్తయింది. పూర్తయిన సందర్భంగా భారతదేశం నుంచి సముద్ర వేడుకల్లోని భారతదేశం నుంచి ఒక నౌక పాల్గొన్నది. సముద్ర వేడుకలు జరిగాయి, అందులోని ఒక నౌక పాల్గొన్న దాని పేరే ఐఎన్ఎస్ సుదర్శని అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇటీవల కాలంలో అమెరికా 250 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 ఏళ్ళు అయిందని గమనించాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే జూలై 2026లో సైబర్ ఆర్థిక మోసాలు కేసుల కోసం ఏ రాష్ట్రం E0 FIR వ్యవస్థను ప్రారంభించింది? విచ్ స్టేట్ లాంచ్డ్ ద E0 ఫైర్ సిస్టమ్ ఫర్ సైబర్. అదేవిధంగా సైబర్ ఫైనాన్షియల్ ఏదైతే ఉందో ఈ ఫ్రాడ్ కేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో జూలై 2026 అన్నాడు. అంటే విచ్ స్టేట్ లాంచ్డ్ ద E0 ఫైర్ సిస్టమ్ ఫర్ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసెస్ ఇన్ జూలై 2026. అంటే జనరల్గా ఎవరైతే సైబర్ నేరస్తులు ఉన్నారో, ఎవరైతే ఆర్థిక మోసాలు చేస్తూ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే సైబర్ ఆర్థిక మోసాలు ఆ కేసుల కోసం ఏ రాష్ట్రం E0 FIRను E0 అంటే E0 FIR వ్యవస్థను ప్రారంభించింది. అంటే నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మనం కేసులు అనేవి పెట్టచ్చు, కేసులు అనేవి నమోదు చేయొచ్చు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా కూడా చేయొచ్చు అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 2026 జూలైలో సైబర్ ఆర్థిక మోసాల కేసుల కోసం ఏ రాష్ట్రం E0 FIR వ్యవస్థను ప్రారంభించిందంటే మహారాష్ట్ర సార్. డైరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ కాదు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే కర్ణాటక అంటే గుజరాత్ తెలంగాణ ఇచ్చాడు. అంటే రీసెంట్గా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్చలు జరుపుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ల ప్రకారం గుజరాత్ ఈజ్ రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సరు. గుజరాత్ రైట్ ఆన్సర్గా పరిగణించాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మనం కేసు అనేది మనం వెబ్సైట్ ద్వారా నమోదు చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. E0 FIR వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే జూలైలో గుజరాత్ని గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ ప్రశ్న, రాష్ట్ర సివిల్ సర్వీసులో మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఛత్తీస్గఢ్ రాష్ట్రం సార్. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉందో 10% రిజర్వేషన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎవరైతే ఆ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారో విచ్ స్టేట్ అప్రూవ్డ్ 10% రిజర్వేషన్ ఫర్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో అగ్నివీర్స్ అనేవాళ్ళు ఎక్స్ అగ్నివీర్స్ ఇన్ స్టేట్ సివిల్ సర్వీసెస్ అన్నాడు. అంటే ప్రధానంగా సివిల్ సర్వీస్లో మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు ఏ రాష్ట్రం ఆమోదించింది? రాష్ట్ర సివిల్ సర్వీసులో మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ను ఏ రాష్ట్రం ఆమోదించిందంటే ఛత్తీస్గఢ్. ఎక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్. ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ అనేది కాదని గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. రాష్ట్ర సివిల్ సర్వీసులో మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ను ఏ రాష్ట్రం ఆమోదించిందంటే ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ నాసి NASI యంగ్ సైంటిస్ట్ అవార్డు 2026లో ఎవరికి ఎంపిక అయ్యారు? రీసెంట్గా ఈ నాసి అనేది ఎవరు ఎంపికయ్యారంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకో, కార్తికేయను ఎంపిక అవడం జరిగింది. ఇక్కడ శ్వేత అగ్రవాల్ తప్పు సార్. ఆకాశ్ మనోజ్ తప్పు. రిఫతా సారుకు తప్పు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ సార్. గుర్తుపెట్టుకో. అదే కార్తికేయన్ లంక అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాసి యంగ్ సైంటిస్ట్ అవార్డు 2026కు ఎవరు ఎంపికయ్యారనే దీనికి రీజన్ సార్. నెక్స్ట్ వన్, S-8000 బాండే రోల్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది అన్నాడు. ఈ బాండే రోల్ క్రూయిజ్ క్షిపణి ఏ దేశం అభివృద్ధి చేసింది? చూసుకోండి. S-8000 బాండే రోల్ క్రూయిజ్ మిసైల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ అన్నాడు. ఇజ్రాయిల్, ఉక్రెయిన్, రష్యా అండ్ ఫ్రాన్స్ అన్నాడు. చూడండి, ఇక్కడ S-8000 బాండే రోల్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసిందంటే రష్యా సార్. గుర్తుపెట్టుకోండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇజ్రాయిల్ కాదు, ఉక్రెయిన్ కాదు, ఫ్రాన్స్ కాదు. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇవి మనకి ప్రధానంగా ఇది లాస్ట్ క్వశ్చన్గా మనం పరిగణించాలి. 200 ప్రశ్న. ఇది క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చెందింది? S-8000 బాండే రోల్. గుర్తుపెట్టుకోండి. ఏ రోల్ ఇది? బాండే రోల్. రష్యా అని గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్. తర్వాత మనం కరెంట్ పాలిటీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. మరి కరెంట్ పాలిటీ ఒకసారి మనం పరిశీలించండి సార్. ఒకసారి షెడ్యూల్ కులాలు SC హోదాకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నాడు. రాజ్యాంగంలోని ప్రధానంగా షెడ్యూల్ కులాలు ఉత్తర్వం 1950 ప్రకారం కేవలం హిందూ మతానికి చెందిన వారికి మాత్రమే SCలుగా పరిగణించాలి. స్టేట్మెంట్ 1 ఇచ్చాడు.
సిక్కు మతానికి 1956లోని, బౌద్ధ మతానికి 1990లో పార్లమెంటు సవరణల ద్వారా ఈ జాబితాలో చేర్చారు అని రాశాడు. అదేవిధంగా ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారినప్పుడు వారు తమ ఎస్సీ హోదాని వెంటనే కోల్పోతారు అని అన్నాడు. కానీ ఈ క్రింది వల్ల సరైన ప్రకటనలు ఏవి అని అన్నాడు సార్. సరైన ప్రకటనలు ఏవంటే, రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు ప్రధానంగా ఏదైతే ఉత్తర్వు 1950 ప్రకారం కేవలం హిందూ మతానికి చెందిన వారిని మాత్రమే ఎస్సీలుగా పరిగణిస్తారనేది తప్పు. స్టేట్మెంట్ 1 అనేది. ఎందుకంటే 1956 సిక్కు మతానికి జనరల్గా అదే బౌద్ధ మతాన్ని 1990లో పార్లమెంటు సవరణ ద్వారా అందులో చేర్చడం జరిగింది. ఎందుకంటే ఎస్సీలను మాత్రమే పరిగణిస్తారని తప్పు. అందులోని సిక్కులను కూడా పరిగణిస్తారు, బౌద్ధులు గుర్తుపెట్టుకోవాలి. అంటే మాత్రమే అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. మరి సిక్కు మతం 1956, బౌద్ధ మతాన్ని 1990లో పార్లమెంటు సవరణ ద్వారా ఈ జాబితాలో చేర్చారు. రైట్ స్టేట్మెంటు ఆ జాబితాలో చేర్చడం జరిగింది. ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవుగా లేదా ఇస్లాం మతంగా మారినప్పుడు, క్రైస్తవుడుగా కానీ ఇస్లాంగా మారినప్పుడు, మత మార్పు జరిగినప్పుడు వారు తమ ఎస్సీ హోదాను వెంటనే కోల్పోతారు. ఎస్సీ నుండి క్రైస్తవ మతంగా ఎప్పుడైతే మారుతున్నాడో అప్పుడు ఏమవుతుందంటే ఎస్సీ హోదాని కోల్పోతారు, వెంటనే కోల్పోతారు. రైట్ ఆన్సర్. కోల్పోవడం జరుగుతుంది. అంటే 2, 3 రైట్ సార్. 1, 2, 2, 3 అదేవిధంగా తీసుకో. 1, 2 తప్పు, అదేవిధంగా 1, 3 తప్పు, అదేవిధంగా 2, 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 1, 2, 3 అనేది. అంటే ఇక్కడ ప్రధానంగా సరైన ప్రకటనలు లేవంటే 2వ, 3వది సరైనది. గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఒక మతం నుంచి మరొక మతం మారినప్పుడు అతను ముందు ఏ మతం ఉన్నాడో ఆ మత హోదాను కోల్పోతారు. అది రైట్ ఆన్సర్. అంతే. 2వది రైట్, 3వది రైట్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. 2025లో ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ ప్రకారం ఈ కింది వాటిలో ఏది సరైనది కాదు అన్నాడు. సరైనది కాదు, రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర బిల్లులు చట్టరూపం దాల్చలేవు అన్నాడు. అది రైటే. సరైనది కాదు రైటే. నెక్స్ట్ 1, బిల్లులకు అనుమతి డిమ్ టు అసెంట్ అంటే అనుమతి ఇచ్చినట్లుగా భావించడంగా కోర్టులు పరిగణించలేవు. రైట్. నెక్స్ట్ 1, బిల్లు చట్టం కాకముందు కోర్టులు అందులోని అంశాలను న్యాయ సమీక్ష చేయవచ్చు. తప్పు. ఆ రైట్ అనేది లేదు సార్. అంటే తప్పు. గవర్నర్లు ఆధారం లేకుండా బిల్లులను నిలిపివేయడం తగదు. ఇది కూడా రైట్ ఆన్సర్. గవర్నర్లు ఆధారం లేకుండా బిల్లును నిలిపివేయడం తగదు. ఖచ్చితంగా గవర్నర్ యొక్క పర్మిషన్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ప్రాపర్ ఫర్ ద గవర్నర్ టు విత్హోల్డ్ బిల్స్ వితౌట్ ఎనీ జస్టిఫికేషన్ అన్నాడు. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి సరైనది కాదని గమనించాలి. ఎందుకంటే బిల్లు చట్టం కాకముందు కోర్టులు అందులో అంశాలను న్యాయ సమీక్ష చేయవచ్చు, చేయలేవు. చట్టం అయిన తర్వాత చేయొచ్చు కానీ చట్టం కాకముందు ఎప్పుడు కూడా చేయవు. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3గా పరిగణించాలి. నెక్స్ట్ చూడండి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 కింద ఒక మంత్రిని తొలగించే ప్రక్రియకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించబడ్డాయి. ఒక మంత్రిని మనం తొలగించాలంటే అతను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ధర్మేంద్ర ప్రధానే ఉన్నాడు. అతను విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అతను అభియోగానికి ఎదుర్కొన్నాడు. అతన్ని తొలగించాలంటే ఖచ్చితంగా అతన్ని ఒక 30 days 30 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. ఒకటోది. సరే ఉంచారు, విచారణ జరిపారండి. తర్వాత అతను ప్రధానంగా 5 సంవత్సరాలు ప్రధానంగా తీసుకుంటే శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవచ్చు. అంతేగాని తొలగించే ప్రక్రియకి సంబంధించి క్రింది ప్రకటనలో పరిశీలించన్నాడు. సరైనవి ఏవి అడిగాడు. క్రింది వాటిలో సరైనవేవి చూడు ఒకసారి. నేరారోపణ కారణంగా కనీసం 5 సంవత్సరాలకు పైగా శిక్ష పడే అవకాశం ఉండాలి. అతను నేరారోపణ ఓకే అయితే 5 సంవత్సరాల శిక్ష అట. రైటే. అదిగోండి. నెక్స్ట్, సదర వ్యక్తి ఎవరైతే వ్యక్తి ఉన్నారో 30 రోజుల పాటు నిరంతరాయంగా పోలీసు కస్టడీ లేదా అరెస్టులో ఉండాలి. రైటే. తర్వాత చూడు. ఒకసారి తొలగించబడిన వ్యక్తిని తిరిగి నియమించడంపై శాశ్వత నిషేధం ఉంటుంది. తప్పు. అలాగైతే ఎంతమంది పొలిటికల్ లీడర్లు జైల్లో ఉండాలి, మరొక వ్యక్తి మరి రావడం అలాగైతే. కాబట్టి శాశ్వత నిషేధము ఉంటుంది కాదు, ఉండదు సార్. అంటే 1, 2 అనేవి ప్రకటనలు అనేవి సరైనవి. ఎక్కడో చూడు
ఒకటే రెండు ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఒకటే రెండు, మిగతావన్నీ తప్పులుగా పరిగణించాలి. నెక్స్ట్ చూడు, జతపరచండి అన్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు, పార్టీ పేరు పార్టీ గుర్తించాడు, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా భారతీయ యూనియన్ ముస్లిం లీగు, రాష్ట్రీయ జనతాదళ్, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటాం. భారత రాష్ట్ర సమితి ఏదంటే కారు, మరి సమాజ్వాదీ పార్టీ ఏదంటే సైకిల్, మనకు అఖిలేష్ యాదవ్ గుర్తు రావాలి, సైకిల్. భారత యూనియన్ ముస్లిం లీగ్ గుర్తు ఏదంటే నిచ్చెన, రాష్ట్రీయ జనతాదళ గుర్తు ఏదంటే లాంతర్. అది సమాజ్వాదీ పార్టీ గుర్తు ఒకటికి ఒకటే రైటు, ఏకి ఒకటి, బికి రెండుకి నిచ్చెన, భారతీయ యూనియన్ ముస్లిం లీగ్ నిచ్చెన, రాష్ట్రీయ జనతాదళ్ లాంతరు, అంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఏదంటే కారు. అంటే ఏబిసిడి గట్టి ఏకి ఒకటి, బికి రెండు, సికి మూడు, డికి నాలుగు. ఇది ఆప్షన్ 3లో ఉంది. 3 ఈజ్ రైట్ ఆన్సర్, మిగతావన్నీ రాంగ్ ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ ప్రశ్న చూడు, చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమి తెలుగులో ఏం రాశాడు, ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. బిఆర్ అంబేద్కర్ వాజ్ ఎలక్టెడ్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ అన్నాడు. కాబట్టి కాన్స్టిట్యూంట్ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో అసెంబ్లీ డైరెక్టర్, అసెంబ్లీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశం నుంచి ఎంపికయ్యారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ ఎలక్టెడ్ ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫ్రమ్ అన్నాడు. కాబట్టి తెలుగు వెర్షన్లో కొన్ని మిస్టేక్లు దూరం రాశారు. కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదో ఇండియన్ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశం నుంచి ఎంపికయ్యారంటే బాంబే ప్రావిన్స్ నుంచి ఎంపికయ్యారు సార్. చూసుకోండి, డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ తప్పు, అంటే అదే పంజాబ్ ఇవన్నీ తప్పు ఇచ్చాడు. బాంబే ప్రావిన్స్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అతను ప్రధానంగా బాంబే ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో ఈ ప్రెసిడెన్సీ లేదా ప్రావిన్స్ అంటే ఈ బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఎన్నికవడం జరిగింది. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ ముసాయిదీ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్. భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసింది కూడా బిఆర్ అంబేద్కర్, మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇండియన్ కాన్స్టిట్యున్సీ రిటర్న్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 395 ప్రకారంలో 8 షెడ్యూల్ 22 విభాగాలు. భారతదేశంలో ఎత్తైన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రెండోది తెలంగాణ. భారతదేశం వెలుపల బిఆర్ అంబేద్కర్ ఎత్తైన విగ్రహం ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది, మేరీలాండ్ డిస్టిక్లో అకోకోమ్ అనే ప్రదేశంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర నాగపూర్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. నాగపూర్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్లో కలదని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంబేద్కర్ అనగానే. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, బిఆర్ అంబేద్కర్కి భారతరత్న అవార్డు కూడా వచ్చింది సార్. నెక్స్ట్, జాతీయ జెండా కమిటీ చైర్మన్ ఈ క్రింది వారిలో ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 1947 జూలై 22 గుర్తు రావాలి ఫ్లాగ్ అనగానే. కాబట్టి జాతీయ జెండా కమిటీ హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ కమిటీ అనగానే బాబు రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఈ కమిటీలో ప్రధానంగా సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులు ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ 1లో ఉన్న రాజగోపాలాచారి, అదేవిధంగా తీసుకుంటే అంబేద్కర్, వీళ్ళిద్దరూ సభ్యులు. దీనిలోని సభ్యులుగా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి వాళ్ళిద్దరు. ఒకరి ఆన్సర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. జాతీయ జెండాను రూపొందించింది పింగళ వెంకయ్య గారు. మరి జాతీయ జెండాని ప్రధానంగా ఎప్పుడైతే 1947 జూలై 22 గుర్తు రావాలి. మరి అది ఆగస్టు 15 ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఇక్కడ దీనికి చైర్మన్ అడిగాడు, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్లాగ్ కమిటీ అనగానే బాబు రాజేంద్ర ప్రసాద్. అందులో సభ్యులు ఎవరంటే ఇక్కడ ఆప్షన్లో ఉన్న ఈ ఆప్షన్ 3లో ఉన్న ఈ వ్యక్తి కాదు, రిమైనింగ్ వీళ్ళిద్దరు సభ్యులుగా ఉన్నారు. ఎవరంటే రాజగోపాలాచారి, అంబేద్కర్. రాజగోపాలాచారి ఎవరంటే చక్రవర్తులు రాజగోపాలాచారి మీ అందరికీ తెలుసు. భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి 1954లో వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి చెట్టు చివర భారతీయ గవర్నర్ జనరల్ ఎవరైనా చక్రవర్తులు రాజగోపాలాచారిని గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ వన్, స్వతంత్ర అనంతరం మొట్టమొదట చిట్ట చివర భారత గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఈ సి రాజగోపాలాచారికి 1954లో భారతరత్న అవార్డు కూడా వచ్చింది. భారతరత్న అవార్డు పొందిన
తొలి వ్యక్తి ఎవరంటే సి రాజగోపాలాచారి, భారత రత్న. ఈయనతో పాటు 1954లో సివి రామన్కి వచ్చింది, సర్వేపల్లి రాధాకృష్ణ కూడా వచ్చింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి సార్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనే హోదా ఇవ్వబడింది? 67, 69, 68, 70. కాబట్టి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనే హోదాని ఇవ్వబడింది అంటే 69వ రాజ్యాంగ సవరణ. డైరెక్ట్ ఆన్సర్. మరి 67 దేనికంటే ఏదైతే పంజాబ్ ఉందో పంజాబ్లోని ప్రధానంగా రాష్ట్రపతి పాలనను 4 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. రాష్ట్రపతి పాలన అంటే ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. ఈ రాష్ట్రపతి పాలన అనేది 4 సంవత్సరాల వరకు విధించవచ్చని చెప్పడం జరిగింది సార్ ఆ రాజ్యాంగ సవరణ ద్వారా. మరి ఇది 68వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ప్రధానంగా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రపతి పాలన అనేది 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పొడిగించారు. 5 సంవత్సరాలకు పొడిగించారు. చూడండి, 68 పంజాబ్లోని రాష్ట్రపతి పాలన విధించారు. 67వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, ఈ రాష్ట్రపతి పాలనను 4 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. తర్వాత 68వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రపతి పాలనను 4 నుంచి 5 సంవత్సరాలకు కూడా పెంచడం జరిగింది సార్. పొడిగించడము లేదా పెంచడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆన్సర్. 67కి ఆన్సర్ పంజాబ్ గుర్తు రావాలి రాష్ట్రపతి పాలన, 68 పంజాబ్ రాష్ట్రపతి పాలన గుర్తించడం. 5 ఏళ్ళకి పొడిగించారు, గుర్తుపెట్టుకోవాలి. 70 అనేది ఇక్కడ లింకప్ లేదు, 3 గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ప్రాథమిక విద్యను మాత్రమే ప్రాథమిక హక్కు, ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు, అంతవరకు రైటే. ఉన్నత వృత్తి విద్యలు కావని ఆర్టికల్ 21A తెలియజేసింది. ఒకటోది ఆప్షన్ 1 చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక విద్యను మాత్రమే ప్రాథమిక హక్కు, ప్రాథమిక విద్యను కాదు, ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు. ఉన్నత వృత్తి విద్యలు కావని ఆర్టికల్ 21 తెలియజేసింది. ఉన్నత వృత్తి విద్యలు అంటే ఏంటి సార్ అంటే ఏవైతే చేతి వృత్తులు ఉంటాయో, ఏవైతే ఉద్యోగ అవకాశాల కోసం మనకి టైలరింగ్ కానీ లేకపోతే రకరకాల చేతి వృత్తులు మనం నేర్చుకుంటామో, మరి అదేవిధంగా వేగంగా స్థిరపడాలి, మనం భవిష్యత్తు కోసం వేగంగా స్థిరపడాలి, వేగంగా ఉద్యోగం పొందాలి, వేగంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉన్నత వృత్తి విద్యలు అంటాం. చేతి వృత్తులు గుర్తుపెట్టుకో, అల్లికలు కానీ ఇవన్నీ కూడాను. మరి ఇవి కావని ఆర్టికల్ 21 తెలియజేసింది. రైటే సార్. ఎందుకంటే చేతి వృత్తులు ప్రధానంగా ఏదైతే ఉన్నత వృత్తి విద్యలు కావని ఆర్టికల్ 21 తెలియజేసి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించండి అంటుంది. అంటే ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు అని చెప్తుంది, కానీ ఉన్నత వృత్తి విద్యలు కావని చెప్తుంది. ఉన్నత విద్య వృత్తులు అంటే ఏంటి? ఏవైతే చేతి వృత్తులు ఉన్నాయో ఉపాధి అవకాశాల కోసం క్రియేట్ చేస్తారో అవి. నెక్స్ట్ 1 ఉచిత నిర్బంధ విద్య 2009 చట్టం ప్రకారం పిల్లల యొక్క హక్కు అని ఆర్టికల్ 21A ద్వారా పార్లమెంట్ శాసనం చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం ఎప్పుడు చేశారు? 2009. విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1 అని మన అందరికీ తెలుసు. కాబట్టి ఆర్టికల్ 21 స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఏది సరైనది? 2 సరైనవే. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 1, 2 కలిపి అని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం 25 అంటే ది వర్డ్ హిందూ ఇన్ ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ డస్ నాట్ ఇన్క్లూడ్ అన్నాడు. భారత రాజ్యాంగం ప్రకటన 25 ప్రకారం ఎవరిని హిందువులు అని చేర్చలేదు అన్నాడు. మరి హిందువులు చేర్చింది ఎవరు సార్ అంటే JCB అని గుర్తుపెట్టుకో. జే అంటే జైనులు, సి అంటే సిక్కులు, బి అంటే బౌద్ధులు. వీళ్ళు హిందువులుగా పరిగణించబడ్డారు. ఆర్టికల్ 25 ప్రకారం ఎవరిని హిందువులు అని చేర్చలేదు. జైనులు చేర్చారు, సిక్కులు చేర్చారు, బౌద్ధులు చేర్చారు, పార్సిల్ని చేర్చలేదు. ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్గా పరిగణించాలి. నెక్స్ట్ గమనించండి. ఈ క్రింది ఇచ్చిన మొదటి జాబితాలోని విషయాలను 2వ జాబితాలో విషయాలను జతపరచండి. చూడు ఒకసారి. ప్రాథమిక విద్యా హక్కు అన్నాడు, ఆర్టికల్ జతపరచమన్నాడు. ప్రాథమిక విద్యా హక్కు అంటే డైరెక్ట్గా ఇదండి సార్, ఈ విద్య 21A ఉచిత నిర్బంధ విద్య గురించి తెలియజేస్తుంది.
మత వ్యవహారాలు 25 నుంచి 28, మతాల గురించి 25 నుంచి 28 ఆర్టికల్ తెలియజేస్తే అందులో 25కి 28 మధ్య ఒకటే ఉంది, అదే 26గా నువ్వు పరిగణించాలి. ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించండి. వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవన రక్షణ అన్నాడు ఆర్టికల్ 21, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవన రక్షణ. మరి 17 అనేది అస్పృశ్యత, అది పక్కన పడి. కాబట్టి ఏకి 3 సార్, ఎక్కడ 3 చూడు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, 5 ఉంది, రాంగ్ ఆన్సర్. ఓకే. బికి 4 సార్, బికి 4 ఎక్కడ ఉంది చూడు, ఇదిగోండి బికి 4 ఉంది, ఇక్కడ 4 లేదు, కాబట్టి రైట్ ఆన్సర్ ఇదిగోండి 1 రైట్ ఆన్సర్. సికి 1 సార్, సికి 1, డికి 5, డికి 5. ఓకే సార్, ఆ విధంగా మనం ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఆర్టికల్ 17 మిగిలిపోయింది, అది అస్పృశ్యత లేదా అంటరానితనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను ఏ భాగంలో పొందుపరిచారు? అంటే 1వ భాగము, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇచ్చాడు. మరి ఆన్సర్ ఏది? దీని ముందు మనం రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలను ఏ భాగంలో పొందుపరిచారు? ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్, ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది రాజ్యాంగంలో 4వ భాగంలో పొందుపరిచారు. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 36 నుంచి 51 వరకు. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశ సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఐర్లాండ్ అనే దేశం నుంచి తీసుకురావడం జరిగింది. మరి పార్ట్ 1 అంటే ఏంటి సార్? గమనించాలి. పార్ట్ 1, అదేవిధంగా పార్ట్ 2, అదేవిధంగా పార్ట్ 3, అదేవిధంగా పార్ట్ 4. పార్ట్ 4 మాట్లాడేసాం. పార్ట్ 1 అంటే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్కి వస్తుంది అన్నాం? ఆర్టికల్ 1 నుంచి 4. అదేవిధంగా పార్ట్ 2 అంటే ఆర్టికల్ 5 నుంచి 11. అదేవిధంగా పార్ట్ 3 అంటే ఆర్టికల్ 12 నుంచి 35. అదేవిధంగా తీసుకుంటే 36 నుంచి 51 ఆర్టికల్ వరకు పార్ట్ 4. అదేవిధంగా తీసుకుంటే ఇదేం చెప్తుందంటే పార్ట్ 4 అనేది ఆదేశిక సూత్రాలు, ఇప్పుడు మాట్లాడాం ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది. అదేవిధంగా పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35, ఇది ప్రాథమిక హక్కులు. అదేవిధంగా ఇది తీసుకుంటే పౌరసత్వం గురించి చెప్తుంది సార్. పౌరసత్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్టికల్ పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు, భారతదేశము, ఆ దేశం గురించి మాట్లాడుతుంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి మాట్లాడుతుంది, కొత్త రాష్ట్రాలకు పేర్లు పెట్టడం గురించి మాట్లాడుతుంది. అవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 1 ఏం చెప్తుంది, పార్ట్ 2 ఏం చెప్తుంది, పార్ట్ 3 ఏం చెప్తుంది, పార్ట్ 4 ఏం చెప్తుంది, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది క్లారిటీ రావాలి మీకు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనవి అన్నాడు. భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక కొరకు ఎలక్ట్రోకల్ కాలేజీలు. జనరల్గా తీసుకుంటే భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నిక కొరకు ఎలక్ట్రోకల్ కాలేజీలో ఎలా ప్రక్రియ ఉంటుంది? శాసనసభకు ఎన్నిక కాబడిన సభ్యునికి ఓటు విలువ సమానము, పార్లమెంటుకు ఎన్నిక కాబడిన సభ్యులకు ఓటు విలువ సమానము. ఇది రైట్, కానీ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు సార్? శాసనసభకు ఎన్నిక కాబడిన సభ్యునికి ఓటు విలువ సమానం ఉండదు, తక్కువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జనాభా ప్రాతినిధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఓటు విలువ అనేది ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి ఓటు విలువ తక్కువ ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ రాంగు. కాబట్టి గత ఎన్నికలలో జనరల్ తీసుకుంటే ప్రధానంగా గత ఎన్నికలలో 5,000 మంది సభ్యులు కంటే ఎక్కువ ఉన్నారు అన్నాడు. గత ఎలక్ట్రికల్ కాలేజీలు ఎప్పుడు కూడా 5,000 కంటే తక్కువే ఉంటారు సార్. అంటే 4,000, నియరెస్ట్ 4,900 దగ్గర ఉంటారు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే ఓన్లీ 2 ఆన్సరు ఇదండి సార్. ఆప్షన్ 2 ఈజ్ రైట్. 2 మాత్రమే రైట్. ఎందుకంటే ప్రధానంగా ఎలక్ట్రికల్ కాలేజ్ ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధానంగా పాల్గొన్న వారు ఎవరు? లోక్సభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ, ఆర్ఎస్ రాజ్యసభ, వీళ్ళు ఎంపీలు పాల్గొంటారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు అంటే శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులు. అదేవిధంగా తీసుకుంటే ఢిల్లీ అండ్ పుదుచ్చేరికి చెందిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి కూడా ఎలక్ట్రికల్ కాలేజీలోని అవకాశం ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ నుంచి ఎంపీలు ఓటు వేస్తారు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి శాసనసభ సభ్యులు, అదేవిధంగా ఢిల్లీ శాసనసభ సభ్యులు, అదేవిధంగా పుదుచ్చేరి శాసనసభ సభ్యులకు ఓటు హక్కు అనేది ఉంటుంది. ఎమ్మెల్సీలకి ఓటు హక్కు అనేది ఉండదు. రాష్ట్రపతి అపాయింట్ చేసే
ఎవరైతే రాజ్యసభకి 12 మందిని అపాయింట్ చేస్తాడో, ఇటీవల లోక్సభకి 2 చేసేవారు, అది ఇప్పుడు లేదు, వాళ్ళకి ఓటు హక్కు అనేది ఉండదు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ 123వ ప్రకటన కింద నిర్ణయాలను జారీ చేసే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి ఉంది అన్నాడు. 123వ ప్రకటన కింద నిర్ణయాలను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది సార్ అంటే రాష్ట్రపతికి ఉంది. డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకో. ఇది 1 అనుకుంటే, ఇది 2, ఇది 3, ఇది 4. రెండో ఆన్సర్ రైట్ సార్, గుర్తుపెట్టుకో. ఆన్సర్ ఏదంటే భారత రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పు, లోక్సభ స్పీకర్ తప్పు, రాజ్యసభ చైర్మన్ తప్పు. 123వ ప్రకటన కింద నిర్ణయాలను జారీ చేసే అధికారం ఎవరికి కలదంటే రాష్ట్రపతికి కలదు. అదే స్టేట్లో ఎవరికి కలదంటావా? 203 ఆర్టికల్ ప్రకారం, 213 అండి ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు కలదు. ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్ అయితే గవర్నరు, సెంట్రల్ అయితే రాష్ట్రపతి. అది 123, ఇది 213. నెక్స్ట్ ప్రశ్న చూడండి. భారత ఆర్థిక ప్రణాళిక చరిత్రలో పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్తో కాందిశీకుల సమస్య, ఋతుపవనాల వైఫల్యం మరియు విపరీతమైన ద్రవ్యోల్బణం అనే వివిధ సంక్షోభాల వలన ఏ పంచవర్ష ప్రణాళిక తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో ఘోరంగా విఫలమైంది అన్నాడు. అంటే ఇక్కడ పాకిస్తాన్తో యుద్ధం ఎప్పుడు జరిగింది చూసుకోవాలి. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం 1965. అదేవిధంగా బంగ్లాదేశ్ గురించి అయితే 1971. ఆవిడ ప్రణాళికలు తీసుకుంటే 1951-56 మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండోది తీసుకుంటే 1956-61, మూడోది ప్రణాళిక తీసుకుంటే 1961-66, ప్రణాళిక విరామం తీసుకుంటే 1966-69, ఇది గ్యాప్ ఇది. తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక 1969-74. అంటే మనకు కావాల్సింది ఇక్కడ వాడు ఏమడిగాడు సార్ అంటే ఎన్నవ పంచవర్ష ప్రణాళిక కాలంలోని ఈ పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్తో కాందిశీకుల సమస్య అనేది ఘోరంగా విఫలమైందన్నాడు. ప్రణాళిక తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో ఘోరంగా విఫలమైందంటే ఇదండి భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం 1965 కాబట్టి థర్డ్ ప్లాన్ ఎక్కడ ఉందో చూసుకో. అదేవిధంగా 1970 ఇది ప్రణాళిక విరామం. వాడు ఏమి ఇచ్చాడు? థర్డ్ ప్రణాళిక ఇచ్చాడు, అదే 4th ఇచ్చాడు, 5th ఇచ్చాడు, 6th ఇచ్చాడు. కాబట్టి యుద్ధాలు ఎక్కువ ఇక్కడ జరిగాయి. ఓకే, యుద్ధాలు. కానీ ఇక్కడ చూసుకోండి, బంగ్లాదేశ్ కాందిశీకుల సమస్య అన్నాడు. అంటే ఇది ఎప్పుడు? 1971 భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది? బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగింది. అంటే ఈ మధ్య ఇది ఎన్నో ప్లాన్? ఇది 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ బంగ్లాదేశ్ కాందిశీకుల సమస్య అని రాశాడు. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. 4th ప్లాన్ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రణాళికలు చూసుకొని చేయాలి. ఇక్కడ ఏమన్నాడు? బంగ్లాదేశ్ కాందిశీకుల సమస్య అన్నాడు కాబట్టి 71. కాబట్టి అది ఎన్నో ప్లాన్ అంటే 4th ప్లాన్. నెక్స్ట్ చూడండి ప్రశ్న అనేది. దీని తర్వాత జాతీయ ఆదాయంలో పొదుపు శాతము మరియు తలసరి మూలధన లభ్యతకు సంబంధించి భారతదేశంలో ప్రదర్శన ప్రభావం వల్ల అంతిమంగా దెబ్బతినే ప్రధాన స్థూల ఆర్థిక చలాంకము ఏది అన్నాడు. నిరుద్యోగిత రేటు, మూలధన కల్పన రేటు, జనాభా వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం రేటు అన్నాడు సార్. జాతీయ ఆదాయంలో పొదుపు శాతం మరియు తలసరి మూలధన లభ్యతకు సంబంధించి భారతదేశంలో ప్రదర్శన ప్రభావం వల్ల అంతిమంగా దెబ్బతినే ప్రధాన స్థూల ఆర్థిక చలాంకము ఏది అన్నాడంటే మూలధన కల్పన రేట్ సార్. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ గరీబీ హటావో అనే నినాదాన్ని ఇందిరాగాంధీ గారు ఇవ్వడం జరిగింది. గరీబీ హటావో, దేశ్ బచావో, పేదరికాన్ని ప్రాలదోయండి, దేశాన్ని రక్షించండి అని చారిత్రాత్మక నినాదాన్ని ఇందిరాగాంధీ గారు ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇచ్చారు? 1971 లోక్సభ ఎన్నికల ప్రచారంలోని శ్రీమతి ఇందిరాగాంధీ నినాదం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనం ప్రణాళికలు రాశాము. అంటే 1971 అంటే 4th ప్లానింగ్ కమిషన్లో ఉంది. కాబట్టి 4వ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇందిరాగాంధీ గారు 4వ పంచవర్ష ప్రణాళికలోని గరీబీ హటావో నినాదాన్ని ఇవ్వడం జరిగింది. 1971 ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. నూతన కరెన్సీ నోట్లు, వాటిపై ముద్రించిన ప్రత్యేక చారిత్రక చిహ్నాలకు సంబంధించి జాబితాలను జతపరచండి. చూడండి, నోట్లు ఒకవైపు ఇచ్చాడు. ఆ నోట్లు అనేవి ప్రధానంగా ఏ చారిత్రక చిహ్నాలకు సంబంధించి ముద్రించారో ఇవ్వడం జరిగింది. నూతన కరెన్సీ నోట్లు, వాటిపై ముద్రించిన ప్రత్యేక చారిత్రక చిహ్నాలకు సంబంధించి జాబితాలు జతపరచమన్నాడు.
రూపాయల నోటు దేనిపైన గుర్తించారంటే ఇండియా పైన భారతదేశ రాజధాని ఢిల్లీ ఎక్కడ ఉందో ఆ ఢిల్లీలో ఏ కోట ఉందంటే ఎర్రకోట. ఆ ఎర్రకోట పైన ప్రధానంగా 500 నోటు అనే ముద్ర ఎర్రకోట ఏదైతే ఉందో అక్కడ 500 రూపాయల నోటు ముద్రను చిహ్నాలను ముద్రించడం జరిగింది. తర్వాత ఏమి ఇచ్చాడు? 100 రూపాయలు అంటే గుజరాత్లోని ఏముంది? ఒక బావి ఉంది, రాణి కే వావ్. ఈ రాణి కే వావ్ అనే బావి ఎక్కడ చూసుకో, అక్కడ 100 రూపాయల నోటు, రాణి కే వావ్, గుజరాత్ 100 రూపాయల నోటు. నూతన కరెన్సీ నోట్లపై ఈ పిక్చర్లు ముద్రించడం జరిగింది. 100 రూపాయల నోటు పైన రాణి కే వావ్ అనే బావిని ముద్రించారు. ఇప్పుడు 50 రూపాయల నోటు, ఇదిగోండి కర్ణాటకలో ఏముంది? హంపి ఉంది. కాబట్టి 50 రూపాయల నోటు కర్ణాటకలో హంపి, అది 50 రూపాయల నోటుపై హంపి రథం ఉంటుంది, కర్ణాటకది. తర్వాత 10 రూపాయల నోటు, ఇది ఒడిస్సాలో కోనార్క్ సూర్య రథచక్రం, ఇదిగోండి సార్ మూడోది ఆన్సర్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడు ఏ అనేది 3 ఎక్కడ ఉంది చూడాలి. ఇక్కడ 3 ఎక్కడ ఉంది? 4 ఉంది, రాంగ్ ఆన్సర్. 2 ఉంది, రాంగ్ ఆన్సర్. ఏ 1 ఉంది, రాంగ్ ఆన్సర్. ఇదిగోండి 3 డైరెక్ట్గా పెట్టి వచ్చే ఆన్సర్, రైట్ ఆన్సర్ ఇది A3. తర్వాత చూడు B4, ఇదిగోండి B4 ఉంది. తర్వాత సి అనేది 2, ఇదిగోండి C2 ఉంది. అదేవిధంగా A1 ఉంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అని పరిగణించాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఏర్పాటైన వివిధ కమిటీలను మరియు సంస్థలను చారిత్రక క్రమములో అంటే గత కాలము నుండి ప్రస్తుత కాలానికి అమర్చండి అన్నాడు. ఏమిచ్చాడు? రత్ మరియు దండేకర్ కమిటీ, రంగరాజన్ కమిటీ, అదేవిధంగా వైకే ఆలగ్ కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ. ఆర్డర్ చూ ఇక్కడ వాడు ఏమన్నాడు? గత కాలం నుంచి ప్రస్తుత కాలానికి అమర్చమన్నాడు. కాబట్టి ఫస్ట్ ఏంటి సార్ అంటే ఇదే సార్, రద్ మరియు దండేకర్ కమిటీ. తర్వాత తీసుకుంటే రంగరాజన్ రాజ్ సార్, దాని ముందు తర్వాత కమిటీ వస్తుంది సి అంటే వైకే ఆలిగ్ కమిటీ. ఇక్కడ రాంగ్ ఆన్సర్ సి ఉంది, రాంగ్ ఆన్సర్. 2 ఏలు ఉన్నాయి. తర్వాతది సి, ఇదిగోండి సార్ రెండవది రైట్ ఆన్సర్. తర్వాత డి సురేష్ టెండూల్కర్ కమిటీ, తర్వాత బి రంగరాజన్ కమిటీ. ఆర్డర్ అది. ఫస్ట్ రాద్ మరియు దండేకర్ కమిటీ, తర్వాతది వైకే ఆలిగ్ కమిటీ, తర్వాతది సురేష్ టెండూల్కర్ కమిటీ, తర్వాతది రంగరాజన్ కమిటీ. ఇది ఆర్డర్గా మనం పరిగణించాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అని మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2గా పరిగణించాలి. నెక్స్ట్ వన్ మనం పరిశీలించే నెక్స్ట్ ప్రశ్న. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, కొద్దిగా చదవాలి. ఇది పిఎం జన్మన్ ఇచ్చాడు, పిఎం విశ్వకర్మ యోజన ఇవ్వడం జరిగింది, పిఎం కిసాన్. ఇక్కడ ఈజీగా ఎలా పోల్చొచ్చు అంటే పోషణ అభియాన్. పిఎం కిసాన్ ఇది అనగానే మనకి ప్రతి 2000 ఇస్తారు. 6000 ఎక్కడ 6000 ఉంది? ఇదండి సార్. పిఎం కిసాన్ అనగానే 3వ సికి 1 సార్. అంటే అట్టడుగు వర్గాల రైతులందరికీ సంవత్సరానికి 6000 ఇస్తారు. అంటే 1 ఇక్కడ సికి ఆన్సర్ 1 అయింది. తర్వాత ఇక్కడ పోషణ అభియాన్ అన్నాడు. పోషణ అంటే ఎవరికి ఇస్తారు? ఇదిగోండి పోషకాహార లోపం, ఎవరైతే గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉన్నారో అది ఆన్సర్. అంటే డికి 2 అండి, డికి 2. నెక్స్ట్ వన్ చూడు, సిడి అయిపోయి. నెక్స్ట్ వన్ పిఎం జన్మన్ ఇచ్చాడు, పిఎం విశ్వకర్మ యోజన ఎవరైతే మనకి చేతి వృత్తులు హస్తకళలు ఉన్నారో అది సార్ ఆ స్కీము. అంటే ఇక్కడ నెక్స్ట్ వన్ పిఎం జన్మన్ అనగానే 4. దేశంలో అత్యంత వెనుకబడిన 75 ఏవైతే పర్టికులర్లు ఏవైతే ఉన్నాయో వలన ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, అది వాటి గురించి రహదారులు, వైద్యము, బహుళ మంత్రిత్వ శాఖ గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏటి వచ్చింది? 4 ఎక్కడ ఉంది చూడు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది తప్పు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది తప్పు. ఓకే, నెక్స్ట్ చూడు, బికి ఆన్సర్ 3 వచ్చింది. ఇక్కడ 3 ఉంది, బాగానే ఉంది, ఇక్కడ 3 లేదు. ఓకే సార్, రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ది రైట్ ఆన్సర్గా పరిగణించాలి. 1వది రైట్ ఆన్సర్ సార్, ఇది రైట్ ఆన్సర్. మరి సికి డైరెక్ట్గా 1, అదేవిధంగా డికి అదేవిధంగా తీసుకుంటే 2. ఈ విధంగా మనం చేయాలి సార్. అది నెక్స్ట్ వన్ చూడండి, వ్యవసాయము మరియు రైతు సంక్షేమం దృష్ట్యా 2026-27 బడ్జెట్లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎంత మొత్తాన్ని లక్షల కోట్లలో కేటాయించింది? డైరెక్ట్ ఆన్సర్ సార్ ఆప్షన్ 3 గుర్తుపెట్టుకోండి. 1.62 అనేది గుర్తుపెట్టుకోండి సార్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2026-27 బడ్జెట్ ప్రకారం స్టాక్ మార్కెట్లు మరియు ఇతర ఆర్థిక వస్తువుల అమ్మకంపై ఉన్న దీర్ఘకాలిక మూలధన
లాభాల పన్ను మినహాయింపు పరిమితిని సంవత్సరానికి 1,00,000 నుండి ఎంతకు పెంచారు? 26-27 బడ్జెట్ ప్రకారం స్టాక్ మార్కెట్లు మరియు ఇతర ఆర్థిక వస్తువుల అమ్మకంపై ఉన్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మినహాయింపు పరిమితిని 1,00,000 నుంచి ఎంతకు పెంచారన్నాడు సార్. 1.25 1.50 2 ఇచ్చారు. 1.25 ఇస్ రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 సార్. నెక్స్ట్, కింది సంఘటనలను పరిశీలించి వాటిని కాల క్రమానుసారంగా అమర్చండి అన్నాడు. నాబార్డ్ని ఎప్పుడు స్థాపించారు? 1982. స్వయం సహాయక సంఘాల బ్యాంకుని ఎప్పుడు స్థాపించారు? 1992. అదే విధంగా తీసుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ఎప్పుడు స్థాపించారు? అది మనం చూసుకోండి. కిసాన్ క్రెడిట్ కార్డుని ఎప్పుడు స్థాపించారనేది మనకి అవసరం. 1982 నాబార్డు, 1975, 98. ఒకసారి చూడండి క్వశ్చన్ అనేది. 1998లో స్థాపించడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డు పథకం. 1975లో స్థాపించడం జరిగింది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపన. ఇవి ఆర్డర్లో పెట్టమని చూడండి సార్. ఒకసారి మనకి తక్కువ నుంచి పెట్టాలి కాబట్టి 4వది ఫస్ట్ వస్తుంది. 1975 కాబట్టి ఇక్కడ 4 లేదు, తప్పు 1 ఇచ్చాడు. ఓకే, ఒకసారి ఆప్షన్ చూడండి. ఇక్కడ ఇది 3వది తప్పు ఆన్సర్. తర్వాత 1975 తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన 75 ఫస్ట్. దీని తర్వాత మనకు వచ్చేది 1982 నాబార్డు అనేది 1 కాబట్టి ఇది 1 సార్. 1 తర్వాతది 1992లో దేన్ని స్థాపించారంటే స్వయం సహకార సంఘాల బ్యాంకు అనుసంధాన కార్యక్రమం 92 కాబట్టి 2 సరిపోయింది. తర్వాతది కిసాన్ క్రెడిట్ కార్డు ప్లాను 98, 3 సరిపోయి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చూసుకోండి 4, 1, 2, 3 ఆన్సర్. అంటే 4 అనగానే మనకి 4వది 1975లో దేన్ని స్థాపించారు? ఎస్టాబ్లిషన్ చూడండి. ఇదేంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్ స్థాపించారు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన. తర్వాత దీని తర్వాత 1 ఎప్పుడంటే 1982 నాబార్డు. తర్వాత 1992 రెండవది ఏదంటే స్వయం సహకార సంఘాలు. తర్వాత 3వది 1998లోని కిసాన్ క్రెడిట్ కార్డు ప్లాన్. ఇలా గుర్తుపెట్టాలి. వీళ్ళు తెలిస్తే కానీ ఆర్డర్లు పెట్టలేము ఇక్కడ. నెక్స్ట్ చూడండి, కింది వాటిలో భారతీయ వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణాలు ఏవి అన్నాడు. ఏంటి సార్? ప్రచ్ఛన్న నిరుద్యోగమా, అధిక ఉత్పాదకత, మెజారిటీ పెద్ద రైతులు ఉండడమా, ఋతుపవనాలపై ఆధారపడడమా? ఇది తప్పు. ఎందుకంటే భారతీయ వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణాల్లో ఏమంటే పెద్ద రైతులు ఉండడం కాదు, ఋతుపవనాలపై ఆధారపడడం. ఓకే, బాగానే ఉంది, రైటే. నెక్స్ట్ అధిక ఉత్పాదకత తప్పు, ప్రచ్ఛన్న నిరుద్యోగము అనేది రైట్. అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1 మరియు 4 అనేది గుర్తుపెట్టుకోవాలి. 1వది ఏంటి సార్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగము, 4వది ఋతుపవనాలపై ఆధారపడడం. ప్రధాన లక్షణాలు ఏమన్నాడు భారతీయ వ్యవసాయం యొక్క, గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ ప్రధానంగా ఇది సార్ మనం టోటల్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ పాలిటీని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియన్ జియోగ్రఫీలో ఫస్ట్ ప్రశ్న పరిశీలిస్తే 106 క్వశ్చన్. ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది స్టేట్స్ యూనియన్ టెరిటోరియస్ త్రూ విచ్ ద 82.5 ఈస్ట్ లాండిట్యూడ్ పాస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఈజ్ అన్నాడు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళే రాష్ట్రాల వరుస క్రమంలో పేర్చమన్నాడు. మరి ఉత్తరం నుంచి దక్షిణానికి అంటే జనరల్ నార్త్ నుంచి సౌత్కి అడిగాడు కాబట్టి ఒకసారి పరిశీలించండి సార్. మనం అంటే జనరల్గా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ప్రధానంగా 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. మరి 5 రాష్ట్రాలు ఏంటి సార్ అంటే ఇదిగోండి ఉత్తరప్రదేశ్. ఆ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఇక్కడ ఉత్తరప్రదేశ్ లేదు, ఇది రాంగ్ ఆన్సర్. రెండవది మిగతా 3 చోట్ల ఉత్తరప్రదేశ్ ఉంది. తర్వాత తీసుకుంటే ప్రధానంగా ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది టచ్ చేస్తుంది సార్. సెకండ్ మధ్యప్రదేశ్ ఎక్కడ ఉంది సార్? 3 చోట్ల మధ్యప్రదేశ్ ఉంది. తర్వాత ఛత్తీస్గఢ్ని టచ్ చేస్తుంది సార్. తర్వాత ఛత్తీస్గఢ్ అనేది ఎక్కడ ఉంది చూడాలి.
అంటే ఇక్కడ మూడో ఆప్షన్లో లేదు, ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు. ఛత్తీస్గఢ్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 1లో ఉంది, 4లో ఉంది. తర్వాత తీసుకుంటే ఒడిస్సా సార్. ఒడిస్సా అనేది ప్రధానంగా ఇదిగోండి సార్, 1వ ఆప్షన్లో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పక్కన వెళ్తుంది సార్. అంటే 82.5 తూర్పు రేఖాంశం అనేది భారతదేశంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా వెళ్తుంది. మరి 5 రాష్ట్రాలు ఏమంటే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అదేవిధంగా తీసుకుంటే ఒడిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పుదుచ్చేరి. ఉత్తరప్రదేశ్లో ఇక్కడ అలహాబాదు, వారణాసి, ఇక్కడ మీర్జాపూర్ ఉంటుంది క్లాక్ టవర్, ఆ ప్రాంతానికి నియరెస్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో రేవా, కొన్ని పుస్తకాలు జబల్పూర్ కూడా మెన్షన్ చేస్తాడు. ఛత్తీస్గఢ్లో ప్రధానంగా తీసుకుంటే నియర్ రాయ్పూర్ ఆర్ బైకంఠపూర్. ఒడిశాలోని ప్రధానంగా కోరాపుట్కు సమీపంగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కాకినాడ, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం యానం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మరి ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కట రేఖ, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, రెండు కూడా ఛత్తీస్గఢ్లోని ఈ బైకంఠపూర్ వద్ద ఖండించుకుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నేపాల్ సరిహద్దు లేని రాష్ట్రం ఏదన్నాడు? విచ్ స్టేట్ డస్ నాట్ షేర్ ఏ బార్డర్ విత్ నేపాల్ అన్నాడు. నేపాల్తో సరిహద్దు పంచుకునేవి ఒక 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఇక్కడ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇదిగోండి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, సిక్కిం. వాడు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది. లేనిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఒడిస్సా. నెక్స్ట్ పరిశీలించండి సార్. భారత అటవీ శాఖ సర్వే రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం దేశంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల మొదటి 3 కేంద్రపాలిత ప్రాంతాలను వరుసగా చెప్పమన్నాడు. 2023 ప్రకారం తీసుకుంటే వరుసగా అడిగాడు కాబట్టి ఫస్ట్ ఏంటి సార్ అంటే చండీగఢ్ వస్తుంది. ఎక్కడ చండీగఢ్ వస్తుంది? అది రైట్ ఆన్సర్. జమ్మూ కాశ్మీర్ అనేది రాదు సార్, కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చండీగఢ్, తర్వాత లక్షద్వీపులు, తర్వాత పుదుచ్చేరిని మనం గమనించాలి. అటు కేంద్రపాలిత ప్రాంతాలు అడిగాడు, ఫస్ట్ చండీగఢ్ సార్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి. రామ్సర్ సైట్స్ భారత్ డాష్ ఫిబ్రవరి 1 చేరింది. ఇండియన్ బికమ్ ఏ పార్టీ టు రామ్సర్ కన్వెన్షన్ ఆన్ ఫిబ్రవరి 1 ఆఫ్ విచ్ ఇయర్ అన్నాడు. రామ్సర్ సైట్స్లోకి భారత్ ఎప్పుడు చేరిందంటే 1982 ఫిబ్రవరి 1 చేరింది. గమనించాలి. ప్రజెంట్ భారతదేశంలో 101 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. 101వదే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా గుర్తించారు. మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించిన రామ్సర్ సైట్ మీ అందరికీ తెలిసిందే, గ్లావ్ లేక్, గ్లావ్ సరస్సు అనేది గుర్తించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ రామ్సర్ సైట్స్ అనేవి ప్రధానంగా తమిళనాడులో 20 ఉన్నాయి, సెకండ్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయి. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ 1982 ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్ సార్. 82 రైట్ ఆన్సర్. రామ్సర్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1971 ఫిబ్రవరి 2. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుషుల నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదన్నాడు? అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ విచ్ యూనియన్ టెరిటరీ యాజ్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో అన్నాడు. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం అడిగితే కేరళ, తక్కువగా ఉన్న రాష్ట్రం అడిగితే హర్యానా. తక్కువ ఏదంటే హర్యానా. స్త్రీ పురుషుల నిష్పత్తి ఎక్కువ కేరళ, స్త్రీ పురుషుల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా. స్త్రీ పురుషుల నిష్పత్తి ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదడిగితే పుదుచ్చేరి. స్త్రీ పురుషుల నిష్పత్తి తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే డామన్ అండ్ డై అని గుర్తుపెట్టుకోవాలి. ఏమడిగాడు? అత్యధిక స్త్రీ పురుషుల నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే పుదుచ్చేరి. పుదుచ్చేరి ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్గా గమనించాలి, మిగతావన్నీ తప్పులు. ఓకే సార్, థ్యాంక్ యూ అని అన్నారు.